ఓం శ్రీ సాయిరాం. ప్రబోధ 15. కోటి విద్యలను నేర్చినను త్యాగబుద్ధి ఒక్కటి లేకున్నా నేర్చిన విద్యలన్నీ నిష్ప్రయోజనం. పరోపకార బుద్ధి విద్యలో ప్రధాన సూత్రం. పరోపకార బుద్ధి శ్రేష్టమైన విద్య. ఇతరులకు ఉపకారము చేయునప్పుడు స్వార్థమును, సంకుచిత భావము మనస్సున ఏమాత్రమూ ఉండరాదు. అంతేకాదు, ఉపకార భావముతో ప్రతిఫలమును ఆశించరాదు. ఎట్టి ఫలాపేక్ష లేక పరోపకారమును ప్రధాన యజ్ఞమును దృష్టి అందుంచుకొనవలెను. చెట్లు తమ ఫలములను తాము ఎట్లు ఆరగించవో, తమ ఫలములను త్యాగభావమున పరులకు ఎట్లు అందించుచున్నవో, నదులు పరోపకార భావముతో తమ జలమును తాము గ్రోలక ఇతరుల తాపమును ఎట్లు చల్లార్చుచున్నవో, ఆవులు తమ పాలను తమ బిడ్డలకై ఏర్పడినవైనను అవి పరోపకార భావముతో పరులకు ఏ రీతిగా పంచిపెట్టుచున్నవో, అదే విధముగా విద్యావంతుడు తాను ఆర్జించిన విద్యను పరోపకార చిత్తముతో, త్యాగముతో ఇతరులకు అందించి తన సేవలను ఇతరుల నిమిత్తమై ఆచరించినప్పుడే మానవుడు సజ్జనుడను నామమును సార్థకము చేసుకొనును. సరియైన విద్యావంతునకు స్వార్థమన్నది ఆలోచనలోనే రాకూడదు. ఎట్టి సమయమునందునూ రారాదు. అయితే దురదృష్టవశాత్తు ఈనాడు విద్యావంతులకే మితిమీరిన స్వార్థము ప్రవేశించి తమ తమ గతులను, మతులను పెడమార్గమున పట్టించుకొనుచున్నారు. తమకు తమ వారలకే విద్య యొక్క ప్రాముఖ్యతను సంకుచితముగా ఉపయోగించుకొనుచున్నారు. అందువలన వారు సజ్జనులలో స్థానమును సంపాదించుకోలేకపోతున్నారు. తాము సంపాదించుకున్న విద్యా సంపదను ఉదారంగా పరులకు దానం చేయవలెను. లేకపోతే మానవజాతి మనుగడకే ప్రమాదము. మానవాభ్యుదయానికి పరోపకారమును, పవిత్ర భావమును, పవిత్ర బుద్ధిని అలవర్చుకొనవలెను. మానవ సేవే మాధవ సేవ అని చిలుక పలుకులు పలకడం, మానవులంటే ఎవరో అసలు విచారించనైనను విచారించక తమ పొట్టలను పెంచుకోవడం కోసం తమ వారిని అభివృద్ధిలోనికి తెచ్చుకోవడం అనే సంకుచిత చిత్తులై విద్య యొక్క విలువను వృధా చేయుచున్నారు. ఈశ్వరుడు సర్వభూతములందు సాక్షాత్ స్వరూపుడై ఉన్నాడన్న సత్యాన్ని విస్మరించుచున్నాడు మానవుడు. ఎవరికి ఉపకారము చేసినా అది ఈశ్వర సేవగా భావించుట విద్యావంతునకు ప్రధాన లక్ష్యమై ఉండాలి. నరుడే నారాయణుడు. సమస్త కర్మలు నారాయణ సేవగా భావించాలి. అసలు నారాయణుడంటే ఏమో, నరుడంటే ఏమో ఈనాటి విద్యార్థికి తెలియదు. నరనారాయణుల తత్వాన్ని గుర్తించుకోలేనివాడు విద్యావంతుడే కాడు. ఈ రెండు ఉపనిషత్ వాక్యములోని తత్, త్వం అను పదముల అర్థములే. ఈ రెండింటినీ గుర్తించనివాడు తనను తాను తెలుసుకొనని వాడే అగును. తనని తాను తెలుసుకొనని విద్య ఇక దేనిని తెలుసుకొని ప్రయోజనమేమి? దురదృష్టవశాత్తు ఉపకారము చేయకపోయినను విద్యావంతులు ఈనాడు అపకారములు కావలసినన్ని సలుపుచున్నారు. ఇది మరింత విచిత్రం. నిజమైన విద్యార్థి తనకు ఉపకారము చేసిన వానికే కాక తనకు అపకారము చేసిన వానికి అధిక ఉపకారము చేయవలెను. ఇది మరింత పవిత్రం. ఉపకారము చేసిన వానికి ఉపకారము చేయుట సామాన్యము. అపకారము చేసిన వానికి ఉపకారము చేయుటే గొప్ప గుణం. ఈ విషయమున కొంత ఇంగిత జ్ఞానము, విచక్షణా బుద్ధి అత్యవసరం. ఇట్టి ఇంగిత జ్ఞానమును, విచక్షణా తత్వమును ఉపదేశించునదే విద్య. కొన్ని సమయములందు మూర్ఖుల విషయములో తప్పనిసరిగా విచక్షణ చూపించాలి. చేసిన మేలు మరచిన కృతజ్ఞుల విషయములో విజ్ఞత ప్రదర్శించాలి.
అపకారము చేసిన వారిని దండించడం ప్రభుత్వం యొక్క ధర్మం. అయితే విద్యార్థి ఆ స్థాయిని అందుకొనరాదు. తన సహజ త్యాగమును స్వభావమును అయిన పరోపకార భావమునే అధికంగా అలవర్చుకోవాలి. మాతృభూమిని రక్షించుకోవడం ఉత్తమ ధర్మం. ప్రతి విద్యార్థి ప్రాథమిక కర్తవ్యాన్ని కూడా గుర్తించాలి. కనుక ఆయా పరిస్థితులను బట్టి ఉత్తమ ధర్మమేదో తక్షణ కర్తవ్యమేదో వివేకంతో నిర్ణయించుకోవాలి. విద్యార్థికి ఆ మాత్రము నిర్ణయ శక్తి లేకుండినా అతను విద్యావంతుడే కాదు. విద్యావంతుడు లేక విద్యార్థి నిరాడంబరత్వమును కలిగి ఉండవలెను. ఆడంబరముతో నిజముగా ఒక వ్యక్తిత్వాన్ని మనము కోల్పోతున్నాము. ఈ విషయాన్ని విద్యార్థి చక్కగా గుర్తించాలి. ఏ వ్యక్తి అయినను అనగా సకల శాస్త్ర సంపన్నుడైనను గొప్ప మేధావి అయినను వినయ విధేయతలు కోల్పోయినట్టి వారు మేధావులలో పండితులలో లెక్కకు రారు. అట్టి వారిని సమాజము కూడా గౌరవించదు. తాత్కాలికంగా గౌరవించినా లోలోన వారి గౌరవం దిగజారును, అది రాణించదు. నిరాడంబరమే గౌరవమును అందించును, అది శాశ్వత స్థాయికి తీసుకొని పోవును. చిచ్చుబుడ్డి వలె అప్పటికప్పుడు గౌరవమును సంపాదించిన మరుక్షణమే అపనిందలకు గురి కావలసి వచ్చును. నిరాడంబరము శాశ్వత గౌరవమును చేకూర్చును. త్యాగ నిరాడంబర ఉదార స్వభావములను నేర్పునదే విద్య. కొంత విద్యను నేర్చినంతనే తల తిరుగుతుంది కొంతమందికి. అలాంటి వారు డాబుసరి కబుర్లు చెప్పుకుంటూ అన్నీ తెలిసిన వారి వలె తిరుగుతుంటారు. అన్నింటినీ అభినయం చేస్తారు. అన్నీ వడ్డించిన విస్తరి అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని విస్తరి ఎగిరి ఎగిరి దుంకును అన్న లోకోక్తిని బట్టి అన్ని హంగులు సమర్థత ఉన్న వ్యక్తి నిరాడంబరంగానే జీవిస్తాడు. ఏ శక్తి లేక విద్య యొక్క తత్వమేమో ఎరుగని వ్యక్తి ఆడంబరంగా జీవితాన్ని గడుపుతాడు. అంతేకాదు, తన లోటును బహిర్గతం కానివ్వకుండా బ్రతకాలని తాపత్రయపడతాడు. చివరకు ఫలము శూన్యము, రెంటికీ చెడిన రేవడు అవుతాడు. తనకు తాను ఆనందమును అనుభవించక పరులను ఆనందపెట్టక హాస్యాస్పదములకు గురి అవును. కాన ఆడంబరాలకు అవకాశమివ్వక అహంకారాన్ని దరిజేరనివ్వక వినయ విధేయుడై విహరించిన వాడే విశ్వశ్రేయస్సును కోరినవాడవుతాడు. విశ్వశ్రేయస్సే వ్యక్తి శ్రేయస్సని అనుకొని బాగుపడినప్పుడే దేశము బాగుపడుతుంది. నిజమైన విద్యార్థి విశ్వశ్రేయస్సును లక్ష్యమందుంచుకొని నిరాడంబరంతో పరోపకార దీక్షను పూనాలి. ఇదే సరియైన విద్య.